మహబూబ్ నగర్ మార్కెట్ కమిటీ కార్యదర్శి భాస్కర్ పై వైస్ చైర్మన్ విజయ్ కుమార్ దాడి చేయడాన్ని నిరసిస్తూ మలక్పేటలోని గంజ్లో టీఎన్జీఓ మార్కెట్ కమిటీ ఉద్యోగుల సెంట్రల్ ఫోరం ఆధ్వర్యంలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని వారు పేర్కొన్నారు. దాడికి నిరసనగా రాష్ట్రంలోని అన్ని మార్కెట్ కమిటీ కార్యాలయాల ఆవరణలో ఉద్యోగులందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేయాలని నిర్ణయించినట్లుగా తెలిపారు. దాడి చేసిన వైస్ చైర్మన్ పై మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు చట్ట ప్రకారం చర్యలు తీసుకుని ఆయన్ను ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ మార్కెట్ కమిటీ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి భాస్కర్ గారిపై అదే మార్కెట్ కమిటీలోని పాలకవర్గ సభ్యుడు వైస్ చైర్మన్ అయినటువంటి వైస్ చైర్మన్ గారు భాస్కర్ గారిపై యూనిఫామ్ పంపిణీ లేబర్ అంటే హమాలీలకు, చాటా వాళ్ళకు, డబ్బా వాళ్ళకు, దళవాయిలకు వీళ్ళందరికీ బట్టలు పంపిణీ చేసే కార్యక్రమంలో పాలు పంచుకుంటూ వారి చెప్పిన మాటలు వినకుండా పరిచయం పెట్టి వారు కోరింది ఏంటంటే లైసెన్స్ లేకపోయినా హమాలీలకు, చాటా వాళ్ళకు, ఆడకూరలకు బట్టలు ఇవ్వమని వారు కోరటం జరిగింది. వారు లైసెన్స్ లేని వారికి ఇవ్వడానికి మనకు వీలు లేదు, చట్టం ఒప్పుకోదు. మన దగ్గర లైసెన్స్ ఎంతమంది ఉందో అంతమంది కొరకు మాత్రమే మనం బట్టలు తీసుకురావడం జరిగింది. వాళ్ళ కుటుంబాలు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయినా వారి మాటలను పరిచయంలో పెట్టి వారిపై విచక్షణరహితంగా దాడి చేసి వారిని గాయపరచడం జరిగింది. సిబ్బంది చెప్పిన మిగతా పాలక వర్గ సభ్యులు కన్విన్స్ చేసిన వారు కన్విన్స్ కాకుండా దాడి చేసి దుర్భాషలాడటం జరిగింది. గతంలో కూడా వారి ప్రవర్తన అనుచితంగా ఉందని చెప్పి వారు పలుమార్లు అందరితో చెప్పడం, పాలకవర్గ సభ్యులతో చెప్పడం జరిగింది. అయినా వారు మందలిచ్చినా వారి ప్రవర్తన మార్చుకోకుండా నిన్న మా మార్కెట్ కమిటీ కార్యదర్శిపై దాడి చేయటం చాలా బాధాకరం. మేమందరం అటు దాడి విషయాన్ని ముక్త కంఠంతో యావత్ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ మార్కెట్ ఉద్యోగస్తులు అందరూ ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా మా కేంద్ర సంఘ నాయకత్వాన్ని కూడా ఈ దృష్టికి తీసుకెళ్ళాం. వారు కూడా మాకు అండగా ఉంటాం, చేదోడు వాదోడుగా ఉంటాం అని చెప్పి వారు వాగ్దానం చేయడం జరిగింది.